హైదరాబాద్ లో కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందారు. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. వారంతా కూడా నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇంకొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ప్రవీణ్, వివరాలేంటి? విజయచంద్రిక, సండే రోజు వీళ్ళందరూ కూడా కళ్ళు తాగడం జరిగింది. సో హెచ్ఎంటీ కాలనీలో కళ్ళు తాగిన తర్వాత దాదాపుగా నెక్స్ట్ డేకే ఇద్దరు మృతి చెందారు. సో వాంతులు విరోచనాలు మృతి చెందిన వాళ్ళందరూ కూడా పూర్తిగా విలేజ్ తీసుకెళ్లే సమయంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాని తర్వాత ఒక్కసారిగా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. కుకట్పల్లి రామ్దేవ్ హాస్పిటల్ కావచ్చు, మిగతా 3 హాస్పిటల్ కూడా వాళ్ళందరూ కూడా తరలించారు. ఈ నేపథ్యంలో మిగతా వాళ్ళు కూడా ఇంకొకరు చనిపోవడం పూర్తిగా కూడా గాంధీ హాస్పిటల్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా తరలించడం జరిగింది. గాంధీ హాస్పిటల్ కూడా ఈరోజు సీతారాం అనే వ్యక్తి కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిమ్స్ హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా ఇంకా 20 మంది పైగా ఇక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐసీయూలో 4 ఉన్నారు. ఎంజీ ఐసీయూలో దాదాపుగా ఇంకా 7 ఉన్నట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మోపయ్య అనే వ్యక్తి ఇంకా వెంటిలేటర్ పైన ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితమే ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ దాదాపుగా 6 పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొద్దిసేపు క్రితం మంత్రి మాట్లాడుతూ ఎవరు చనిపోయినటువంటి దాఖలాలు లేవు, వార్తలు రాలేదని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఈటెల రాజేంద్ర మాత్రం డెఫినెట్ గా 4 పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్తున్నారు. అందులో మోపయ్య అనే వ్యక్తి వెంటిలేటర్ పైన ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అతను ఇంకా నెలకలుగా అవుతుందా లేదా అని డాక్టర్స్ ఇంకా చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్తా పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ ఘటన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయిపోయిన తర్వాత కాదు, అక్కడ కళ్ళు కాంపౌండ్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిన్ననే సీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి శాంపిల్ని కూడా పూర్తిగా టెస్ట్ ల్యాబ్స్కి అయితే పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కళ్ళు ఘటనలు అయితే ఇష్టం వచ్చినట్టుగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా కల్తీ కళ్ళు ఎయిర్లో పారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా లిక్కర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10,000 కోట్ల పైగా ఉన్నటువంటి లిక్కర్ సామ్రాజ్యం ప్రస్తుతం చూసుకున్నట్లయితే టార్గెట్లు పెట్టుకుని దాదాపుగా 45-50 వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి చేరుకుంది. దీనికి సంబంధించి బెల్ట్ షాపులు కావచ్చు, కళ్ళు దుకాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సైజ్ టార్గెట్లు పెట్టి చేపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కల్తీ కళ్ళు కావచ్చు, కల్తీ లిక్కర్ కావచ్చు ఘటనలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరణాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డైజోఫామ్ అనే దాని మీద నియంత్రణ లేకపోవడము, ఇష్టం వచ్చినట్టుగా కల్తీ కళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో కూడా కళ్ళు దుకాణాల్లో వచ్చే కళ్ళు అంతా ఒరిజినల్ కాదు, ఈ డైజోఫామ్ కలిపే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇష్టం దానిపైన కూడా నియంత్రణ లేదు, తనిఖీలు లేవు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వాళ్ళతో పాటు కుమ్మక్కయ్యారని చెప్పేసి కూడా ఈటెల రాజేంద్ర కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఏసీలో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా 4-5 ఇంకా వాంతులు విరోచనాలు, అలాగే కిడ్నీల మీద ప్రభావం ఎక్కువ పడిపోయింది. ఆ డైజోఫామ్కి సంబంధించిన విషయంలో కావచ్చు, విష పదార్థాలన్నీ కూడా కిడ్నీల మీద ఎక్కువ పడ్డాయి. సో వాళ్ళ పరిస్థితి వాళ్ళు స్థిమితంగా అవడానికి ఇంకా 2-3 రోజులు పట్టే సమయం ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మోపయ్య అయితే వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇంకా రామ్దేవ్ హాస్పిటల్లో కావచ్చు, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిమ్స్ హాస్పిటల్కి తరలించమని చెప్తున్నారు. సో మరికొద్దిసేపట్లో మిగతా హాస్పిటల్కి సంబంధించిన ఈ ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఆ రోజు దాదాపుగా 30 మందికి పైగా ఈ కళ్ళు కాంపౌండ్లో ఆ సమయంలో కళ్ళు తాగిన అందరూ ఉన్నారని చెప్పేసి ఒక అంచనాకు వచ్చారు. దాదాపు 20 మంది అయితే ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు, ఆ ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ ట్రేస్ చేసే పనిలో ప్రభుత్వ యంత్రాంగం అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జూపల్లి మాట్లాడుతూ కూడా చర్యలు చేపట్టాము, ల్యాబ్కి టెస్టులు పంపించాము, మిగతా ఇలాంటి కళ్ళు కాంపౌండ్ల మీద కూడా నియంత్రణ తీసుకొస్తాము, ఇలా ఎవరైనా చెప్తే చెక్ పెడతామని చెప్తున్నారు. కానీ ఇదే కళ్ళు కాంపౌండ్ మీద దాదాపుగా 2 సంవత్సరాల క్రితం కూడా 3 చనిపోయారు, కేసులు ఉన్నాయి. దాని తర్వాత 10 రోజుల క్రితం కూడా దాదాపుగా 10 మందికి పైగా అస్వస్థత పడ్డారని చెప్పేసి కూడా వరుసగా కేసులు పెట్టినప్పటికీ కూడా ఆ కళ్ళు కాంపౌండ్ సదరు వ్యక్తి ఎవరైతే ఓనర్ ఉన్నారో తనకున్న రాజకీయ అండదండలతో ఈ కళ్ళు కాంపౌండ్ నడిపిస్తున్నారని చెప్పేసి లోకల్స్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చర్యలు శూన్యం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఈ కల్తీ కళ్ళు వ్యవహారాలు కావచ్చు, కల్తీ లిక్కర్ విచ్చలవిడిగా పెరిగిపోయి సో నియంత్రణ కోల్పోయిందని చెప్పేసి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. మృతులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే వాళ్ళని తూతు మంత్రంగా పరామర్శిస్తున్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం కావచ్చు, హాస్పిటల్ ఖర్చులు కావచ్చు పూర్తిగా ప్రభుత్వం భరించాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. మొత్తం మీద అయితే 20 మందిలో ఇంకా 7 ఆరోగ్యం అయితే ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విజయచంద్రిక, థ్యాంక్ యూ.